మేడం మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన అనుభవాలు మాతో షేర్ చేసుకోండి మేడం. నా పేరు భాగ్యలక్ష్మి అండి. మాది బంటుమిల్లి. నేను 2007లో ధ్యానానికి వచ్చాను. సో ధ్యానంలోకి వచ్చినంత ఎలా ఉందమ్మా? ధ్యానం ముందు ఎలా ఉన్నది మీ లైఫ్? ధ్యానం ముందు టెన్షన్ ఉండేది. ఏది చేయాలన్నా అదొక బాధగా, నిస్సత్తువగా, ఊపిరి లేనట్టు ఎందుకు వచ్చిందిరా జీవితం అని అనిపించేది. ధ్యానంలోకి వచ్చి ఎప్పుడైతే 40 రోజులు నేర్చుకున్నానో అప్పటి నుంచి నాకు ధ్యాన ప్రచారం, అందరికీ పాంప్లెట్ ఇవ్వాలి, అందరికీ ధ్యానం చెప్పాలి, అందరూ ఆనందంగా జీవించగలగాలి. ధ్యానంలో ఇంత మహిమ ఉందా, ఇంత తెలుసుకునే గురువుగారు దొరకటం నాకు ఈ జన్మలో ఎంతటి అదృష్టమో, ఎంత పుణ్యఫలమో. ఆ గురువుగారు ఉన్న సమయంలో నేను ధ్యానంలోకి రావటం, వచ్చిన 41 రోజులో గురువుగారిని కలుసుకోవడానికి విజయవాడ వెళ్ళటం, 50 మందితో అక్కడ పిరమిడ్ ఫస్ట్ సారిగా చూడటం అసలు ఎంత ఆనందం వేసిందంటే అసలు వదిలిపెట్టి రాబుద్ది. షేక్ హ్యాండ్ అవ్వగానే నాలో అంతా అసలు ఎంత మళ్ళాలంటే మల్యమంతా పోయి స్వచ్ఛమైన నీరు ఎలా ఉంటుందో, గ్లాసులో మురికి ఉండి ఇసుకేసితే ఎలా ఉండి చేరుకుపోద్దో అలా అంత అద్భుతంగా నా జీవితం ఎన్నెల కాంతివంతంగా, ఏది మాట్లాడినా అది వాక్కు, సరైన వాక్కు, సరైన మాట, సరైన జీవితం అంటారు. ధ్యానంలోకి వచ్చాక అలాంటి జీవితం ఏది అనుకుంటే అది. ఒక ఆవిడికి ఫస్ట్గా ఒక పాంప్లెట్ ఇచ్చి, నీకు చాలా శుభం జరుగుద్ది, ఈ పాంప్లెట్ చదువు, ఎలా వేళలో వెళ్ళిపెట్టి ధ్యానం చెయ్యి అన్నాను. ఆ 3 రోజులకి ఆయనే వచ్చి, నువ్వు ఇలా చెప్పావో లేదు, నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, డాబా కొనుక్కున్నాను, నువ్వు రావాలి, నీకు బట్టలు పెడతానండి. నాకు బట్టలు వద్దేమొద్దు, నువ్వు శుభ్రంగా చేసుకుని వస్తాను, కనపడతాను అని అన్నాను అనమాట. అలా అందరికీ మంచి చేయాలి, మంచి చెప్పాలి అనే ఆలోచనతో ఎప్పుడు నా మనసు 10 మందికి తిన్నా తినపోయినా 10 మందికి ఇలా చెప్పగలిగితే ఆ రోజు ఎంతో తృప్తిగా, ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. సో బండిమిల్లిలో ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారమ్మా? ధ్యానం సంబంధించి ఈవెంట్స్ ఏం చేస్తున్నారు, ఏంటి రేవతి గారు అంతా టీం అంతా కలిసి ఇంటింటా భిక్షానికి వెళ్తాం. ఈ ప్రోగ్రాంలో ఒక నెంబర్గా చారిటబుల్ ఏదున్నా, ఏ మీటింగ్ ఉన్నా ఆవిడకి ఆగేసి అన్నీ చెప్తారు. ఆవిడ వెనకాల అన్ని చోట్లకి వెళ్ళేదాన్ని అనమాట. ఏ ఊరైనా ఆవిడ వెంట తీసుకెళ్ళేది. ధ్యాన ప్రచారం ఇంటింటా 40 రోజులు ప్రతి ఊళ్ళోనూ ఇంటింటా ధ్యానం పెట్టారు. అక్కడికి కూడా ఆవిడ బండి మీద నన్ను తీసుకెళ్ళి తన దగ్గర కూర్చోబెట్టుకుని అన్నీ ఎలా చేయాలని చెప్పి అలా చేసేదాన్ని. అసలు పర్సులో డబ్బులున్నా లేకపోయినా ధ్యాన ప్రచారం పాంప్లెట్లు మాత్రం ఉండాలి అనే అంత మనస్సంకల్పం నాకు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ బారసాలకి వెళ్ళినా, మాది పెద్ద కుటుంబం, 7 సంతానం మా అమ్మకి. ఇక్కడ మా అత్తోరింటి గారు కూడా 7 సంతానం. ఎప్పుడు ఏదో ఫంక్షన్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా అదిగో ధ్యానాన్ని చెప్తాకు వచ్చిందని అంటారు. నాకు కావాల్సింది కూడా అదే. వాళ్ళు ఎన్ని ఎగతాళి చేసినా, ఎన్ని మాట్లాడినా నేను పట్టించుకొని, నాకు చేయాల్సింది ఏంటో చెయ్యాలి, ధ్యాన ప్రచారం చేయాలి, మనకు కావాల్సింది ఇదే, ఎవరెనుకున్నా బాధలేదు, మనం వెంట వచ్చేది ఏదీ లేదు అనే సత్యాన్ని తెలుసుకున్నాను. ఆ సత్యం తెలిసిన కాడి నుంచి రోజు పత్రిజీ గారితో నా లోపల నేను మాట్లాడుకుంటూ ఉంటాను ఏదో ఒకటి. అలాగో సార్ మీ అనుగ్రహాన్ని ఇలా చూస్తూ ఉంటాం. అలాంటి ఫోటోలు ఇల్లంతా పెట్టుకుంటాను. పిరమిడ్లు కూడా చాలా, అన్నిటి మీద, ఫ్రిడ్జ్ మీద, టీవీ మీద, ప్రతి చోట అలా పెట్టుకుని ధ్యానమయమే అవ్వాలి. రోజు 100 సార్లు అనుకుంటాను, శాఖాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అహింసా ధ్యాన జగత్, అందరిలో ఆత్మను చూడాలనుకుంటాను. ఆత్మ దేవుళ్ళలాగా అనిపిస్తాను నాకు, అంత దైవత్వంతో. సో పిరమిడ్ అంటే పిరమిడ్ ఏంటి, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కలిగిందా? మీకు పిరమిడ్ మీద ఎందుకు అంత నమ్మకం ఏర్పడింది? ఏదైనా ప్రయత్నం చెప్పగలరా? ఇంటికాడ కూర్చుంటే ఎంతసేపు కూర్చున్నా కుదరని ధ్యానము, పిరమిడ్లో అలా వెళ్ళి 10 నిమిషాలు అవగానే కళ్ళు మూసుకునేసరికి శూన్యస్థితికి వెళ్ళిపోతాం అనమాట. ఒకరోజు ఇలాగ ప్రశ్న వేసుకున్నాను నేను, సార్ నాకు ధ్యాన ప్రచారం చేయాలనుంది మాస్టర్స్, నాకు ఎలా చెప్పాలి, చెప్పాలని ఉంది, ఎలా చెప్పాలి, ఎలా చేయాలి చెప్పండి మాస్టర్స్ అని కళ్ళు మూసుకుని అరగంట కూర్చున్నాను. అప్పుడు పాంప్లెట్లు నేను కోరుకుంటూ ఆలస్యం అండి. ఈరోజు పాంప్లెట్లు రేపు అయిపోతే అనగా ఈరోజు వచ్చేస్తున్నాయి. కొనక్కర్లా పెట్టక్కర్లా పాంప్లెట్లు అట్లా పంపిస్తారు మాస్టర్స్. అంత అద్భుతంగా ఎప్పుడు నేను ఉంటాయన్నమాట. అలా అవి పెట్టుకుని బ్యాగ్లో వేసుకుని వెళ్ళి అన్ని ఊళ్ళో ఎక్కడ ఫంక్షన్ అయినా అలా పంచి పెడతాను. ఈ ఊరు ఆ ఊరు అని కాదు, ఎక్కడైనా సరే చెప్పాల్సింది మనము ధ్యానం. మన నోరు తెరిస్తే ధ్యాన మాట మాట్లాడాలి, అందరిలో ఉన్న దైవాన్ని చూడాలి అని అనిపిస్తుంది. మీ వారు, మీ ఇంట్లో పిల్లల సపోర్ట్ ఎలా ఉందమ్మా? అందరూ సహకరిస్తారండి. మా వారు కూడా ఇక్కడికి వస్తారు, సహకరిస్తారు. కాకపోతే ఆయన కోపం కొంచెం ఎక్కువ. నేను అదే ధ్యానంలో కోరుకుంటున్నాను, ఆ కోపం తగ్గాలి, శుభ్రంగా ఉండాలి. అప్పుడు ఇలా మాస్టర్స్ ప్రశ్నిస్తే పాంప్లెట్ ఇచ్చి
ఈ వేళల్లో వేళ్ళు పెట్టుకో, కాళ్ళు క్రాస్ చేసుకో, మన నెత్తి మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది, సూదిమనంతో ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం నుంచి విశ్వశక్తి మనలోనికి వస్తుంది. మన లోపల ఉన్న 2,72,000 నాడులు కాంతివంతంగా మానవుడు మాధవళ్ళ మాంసపిండం మంత్రదండంలా వద్ది అని చెప్పి, ఎంత గొప్పవాళ్ళైనా కారులో దిగిన వాళ్ళ స్నేహితులను చేసుకుంటాను. మిత్రత్వం అంటారు సార్, చూసారా? అది అంతా అలా పాంప్లెట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడితే ఎంతో మిత్రత్వంగా, ఎవరో తెలియపోయినా కానీ మనకు ఆత్మబంధువుల్లా అనిపిస్తారు. అలా చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏ ఆపద రాకుండా మాస్టర్స్ నన్ను కాపాడుతూ ఉంటారు. ఒకసారి బండి మీద వెళ్తూ ఉంటే మావారు నేను ఆ రామాలయం కాడ ఎదురొచ్చి ఒకడు గుద్దేశాడు, టపామని మోత వచ్చింది. కానీ బండికి కానీ మాకు కానీ అస్సలు ఇంత దెబ్బ తగలేదు. నన్ను ఎవరో మాస్టర్స్ ఇలా చేతులతో పట్టుకుని అలా దించారండి. అసలు ఎంత అద్భుతమో, నేను ఎవరన్నా చెప్తే ఇది ఎలాగా అనుకునేదాన్ని. నాకు ధ్యానం తెలియకముందు, తెలిసాక దీనిలో ఇంత ఉందా, అంతకైనా ఇంత చేస్తున్నారు అని అనిపించేది. అంత అద్భుతంగా ఉందండి జీవితం, చాలా బాగుంది. ఎప్పుడు నా వయసు తెలియకుండా అందరినీ నవ్వించాలి, నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతో. అందరి బాధలు విన్నా కానీ మనం అదేం చేస్తుంది అని మంచి మంచి సలహాలు ఇచ్చి మంచి మాటలు చెప్పాలి అని ఉంటుంది. చాలా థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.